బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆయన ఆదేశించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు వివరాలు అందించాలని కోరారు. నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని సూచించారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అంతకుముందు హన్మకొండ కలెక్టరేట్ కి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 654 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు అయ్యాయని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెం పట్టణం నుంచి పాల్వంచకు 450 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం కాబోతోందని తెలిపారు. భద్రాచలం కరకట్ట చుట్టూ 50 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కాబోతున్నాయని వెల్లడించారు. సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి వాటికి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి ఒక 654 కోట్లు అంటే సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం. 450 కోట్లు 25 కిలోమీటర్లు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి వాటికి నెంబర్లు ఇవ్వడంతో పాటు